హల్లెలూయా. ఈరోజు వాక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, క్రిస్మస్ సందేశాలు. క్రిస్మస్ ఈ నెలంతా కనుక క్రీస్తు పుట్టుకలో చాలా చాలా మర్మాలు దాగి ఉన్నాయి, చాలా చాలా అనుభవాలు ఉన్నాయి. కన్యక అయిన మరియ దేవుని మాటకు లోబడి ఆయన కృప వలన లోకరక్షకుడైన యేసుక్రీస్తుకు జన్మనిచ్చింది. అలాగే ఈ లోకంలో జీవిస్తున్న తల్లి కూడా తన బిడ్డల కోసం, కుటుంబం కోసం మోకరించి చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే కుటుంబం అంతా రక్షించబడుతుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంతేకాకుండా దేవుని కృపను పొందుకొని దేవుని సన్నిధిలో అనేకమైన దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకునేలాగా ఉంటుంది. ఒక స్త్రీ ద్వారా చాలా గుణపాఠాలు దేవుడు నేర్పుతూ ఉన్నాడు. అందుకే స్త్రీకి ఉన్న విలువను బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక, దేవుడిచ్చిన విలువను బట్టి. అంతేకాకుండా భయపడకుండా ధైర్యంగా దేవుని సన్నిధిలో ప్రార్థించిన ప్రార్థన విన్నపాలన్నీ కూడా మీ చిత్తం ప్రకారం జరిగించమని ఆయనకు లోబడి ప్రార్థన చేస్తే, ఆయన చిత్తానికి లోబడితే దేవుడు ఇంకా ఆత్మీయ మేలులతో నింపుతాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.